సో వెల్కమ్ టు ఫ్యాన్ చార్జ్ కబడ్డీ. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏదైతే ప్లాన్ చేసినామో కొన్ని డిఫరెంట్ షోస్ కూడా ఉంటాయి ఫ్యాన్ చార్జ్ కబడ్డీలో అని చెప్పేసి. సో ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం వీ ట్రై టు డూయింగ్ సమ్ డిఫరెంట్ షో విత్ ది 2 కాంటెంట్ క్రియేటర్స్ ఫ్రమ్ ది తెలుగు కబడ్డీ కమ్యూనిటీ. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ నరసింహ, హాయ్ మధు. అసలు కబడ్డీ స్టార్ట్ అవుతుంది, ఇంకా 20 to 25 డేస్ ఉంది. అసలు హైప్ అయితే ఒక రేంజ్లో ఉంది. సో ఇప్పుడు దాని గురించే కొంచెం మనం చిట్ చాట్ చేసుకుందాం. ఒక కబడ్డీ ఫ్యాన్స్, కబడ్డీ ఎంతూసియాస్ట్ కలిస్తే అసలు ఏం మాట్లాడుకుంటుంటారు అది ఇది అని చెప్పేసి. సో ఫస్ట్లీ మీరే చెప్పాలి, హైప్ ఎట్లుంది? హైప్ అయితే ఫుల్ హైప్ అన్న అసలు. అంటే ఎస్పెషల్లీ వైజాగ్లో ఆఫ్టర్ లాంగ్ టైం టీం వెళ్తుంది కాబట్టి హైప్ అయితే చాలా ఉంది. ప్లస్ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ మనది చాలా, అంటే మనం అనుకునే లెవెల్ కన్నా చాలా చాలా బాగుండే. అన్ని మ్యాచెస్ గెలుస్తామని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకుండే. అందుకే నేను అనుకుంటున్నా ఈసారి అయితే ఇంకింత మిసైల్ లేక ఇంకింత బూస్ట్ అయితే మన ఫ్యాన్స్ అందరు. సో మనోడు చెప్పినట్టే లాస్ట్ టైం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేన్న అట్లా ఇచ్చిర్రు పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పవన్ లేకపోయినా విజయ్ కంట్రోల్ చేసి టోటల్లీ టీమ్ ని ఇలా తీసుకుపోయిండు. కాబట్టి ఈసారి విజయ్ మాలిక్ క్యాప్టెన్సీ ఉన్నాడు. ఓకే, సో కొంతమంది ఉన్నారు అన్న ఎట్లా అంటే పవన్ షెరావత్ ని తెలుగు టైటన్స్ ఎందుకు తీసుకోలే, బిడ్ చేయలే, ఎందుకు తీసుకోలే, అసలు తెలుగు టైటన్స్ కి నేను సపోర్ట్ చేయ, పవన్ షెరావత్ టీంలో ఎట్లా లేడు, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఓన్లీ పవన్ షెరావత్ ఒక్కలే. సో వాళ్ళ మీద ఒపీనియన్ ఏంది అసలు? ఒపీనియన్ అంటే అన్న, ఇగో నాకు అనిపించేది ఏంటంటే యాజ్ అ ఫ్యాన్ నేను ఎప్పుడు కూడా టీమ్ ఫ్యాన్ అన్న, ఒక ప్లేయర్ ఫ్యాన్ కాదు. ప్లేయర్స్ ఉంటారు, వస్తారు, గేమ్ ఆడతారు, they'll perform for whom? Team is the main important pillar for every community and every fans of the PKL. అందుకే నేను అనుకునేది ఏంటంటే మనం తీసుకోలేదు, బట్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే వీ ఆల్వేస్ ప్లాన్ లైక్ బిఫోర్ ద సీజన్ ఆల్సో. కోచ్, సిఇఓస్ అందరు కలిసి తీసుకున్న డిసిజన్ అది. ఒక్క పర్టిక్యులర్ ప్లేయర్ ఒక పర్టిక్యులర్ కోచ్ తీసుకున్న డిసిజన్ అనేది కానే కాదు. అందరూ ఒక్క మాట మీద వచ్చిన తర్వాతనే ఆ డిసిజన్, ఆ ప్లేయర్ ఉండాలా లేదా అని చెప్పి ఒక నిర్ణయం మీద వస్తారు. నేను అనుకునేది ఏంటంటే ఇట్ వాజ్ అ గుడ్ డిసిజన్. వి మిస్ పవన్ షెరావత్, బట్ వీ హ్యాడ్ మోర్ బ్యాకప్స్ అండ్ మోర్ గుడ్ ప్లేయర్స్ ఇన్ ఆర్ టీమ్. నువ్వేమంటావు? వాళ్ళ మనోడు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఫ్యాన్స్కి అర్థం కాదు అది. ఇప్పుడు మన టీం ఎందుకు వదిలేసిందో వాళ్ళకి తెలుసు, ఫ్యాన్స్కి తెలియదు కదా. సో కాబట్టి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. పవన్ లాంటి వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు. అంటే మన టీంలో అంటున్నా, వేరే బయట కాదు కానీ టీంలో పక్కా ఉంటారు. ఈజీగా ఈసారి పవన్ కంటే డబల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ ఉన్నారు మన టీంలో.